నమస్తే. వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. ఈరోజు మనతో పాటు కాంగ్రెస్ పార్టీ లీడర్ సామ్యూల్ కార్తిక్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? సార్ రీసెంట్‌గా ఏదైతే పహల్గామ్‌లో అటాక్ జరిగిందో, ఈ అటాక్ వల్ల యావత్ భారతదేశమే వణుకుతుందని చెప్పొచ్చు. సో, మరి దీనికి సంబంధించి కేంద్రం నుంచి మన తెలంగాణ గవర్నమెంట్‌కి అయితే ఆదేశాలు వచ్చాయని చెప్పొచ్చు. రేవంత్ రెడ్డి గారికి ఏంటి అంటే ఎక్కువ శాతం హైదరాబాద్‌లో ముస్లిమ్స్ ఉన్నారు. అందులో పాకిస్తానీ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎంక్వైరీ చేసి పాకిస్తాన్ పంపించేయమని అయితే ఆదేశాలు వచ్చాయి. మీరేం చెప్తారు సార్ దీని గురించి? అయితే ఈ యొక్క దాడి విషయంలో ప్రాణాలు కోల్పోయిన వారికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ దేశంపైన ఇట్లాంటి దాడి జరగడం అనేది చాలా అమానుషమైనటువంటి ప్రక్రియ. అయితే ఈ దాడి జరగడానికి వాళ్ళు సక్సెస్ అయినారు అని చెప్తున్న వాళ్ళు, మనం ఫెయిల్ అయినాము, మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఫెయిల్ అయింది, చాలా ఛానల్సు అనేకమైనటువంటి వేదికలపైన భారత్ పైన ఉగ్రవాదుల దాడి జరిగే అవకాశాలు ఉన్నాయి అని పలుమార్లు హెచ్చరించినప్పటికీ కూడా నిమ్మకు నీరెత్తినట్టు భారతదేశం అంటే మాది కాదు వేరేది ఎక్కడో దేశం ఉందంట అనే విధంగా, నేను భారతదేశానికి సంబంధించినటువంటి ప్రధానిని కాదు, హోంశాఖ మంత్రిని కాదు, నేను వేరే గుజరాత్కో లేకపోతే ఇంకెక్కడికో అంటే భారతదేశానికి మాకేం సంబంధం లేనట్టు వ్యవహరించినటువంటి బీజేపీ పార్టీ ఈరోజు వాళ్ళ చేతగాంతనాన్ని నేషనల్ ఇష్యూగా చూపించి దాని వెనుక దాక్కునే ప్రయత్నం చేస్తుంది. అయితే ఈ ఇట్లాంటి కుట్రలు, రాజకీయ కుట్రలు బీజేపీ పార్టీ ఎన్ని చేసి బతకాలని చూసినప్పటికి కూడా ఈ దేశ సమగ్రతకు సంబంధించినప్పుడు సిడబ్ల్యూసిలో మా నాయకుడు రాహుల్ గాంధీ గారు, అట్లాగే పార్టీ అధ్యక్షులు, సిడబ్ల్యూసి మెంబర్స్ అందరూ కూడా వారు ఎటువంటి కండిషనల్గా భారత ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి పూర్తి స్థాయి మద్దతు ఇవ్వడానికి రాహుల్ గాంధీ గారు ఆ యొక్క మీటింగ్లో మాట్లాడిన సందర్భాన్ని గుర్తు చేస్తూ, నేను వ్యక్తిగతంగా ముస్లిమ్స్ అందరూ ఉగ్రవాదులని, ముస్లిమ్స్ అందరూ కూడా పాకిస్తాన్కి చెందిన వాళ్ళని నేనైతే అనను. ఒకవేళ ముస్లింలో ఎవరైనా అట్లాంటి ముసుకేసుకొని పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళు, లేదు అంటే పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళు అనేదానికన్నా ఉగ్రవాదకు సంబంధించినటువంటి వాళ్ళు ముస్లిం ముసుగులో ఎవరైనా బతుకుతుంటే ఇక్కడ వాళ్ళను తరిమేయడానికి, చట్టం ముందు నిలబెట్టి వాళ్ళని శిక్షించడానికి మా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. కాబట్టి ఉగ్రవాదులను మా పార్టీ ఎప్పుడు కూడా ఉపేక్షించలేదు. అందుకే మౌలానా అబ్దుల్ మసూర్ని కూడా మేమే చంపేసినాం, అంటే మేమే వారిని పట్టుకున్నటువంటి పార్టీ కూడా మాదే. అట్లాగే కసబ్ని కూడా శిక్ష వేసిన పార్టీ మా పార్టీయే. కాబట్టి ఎక్కడ కూడా ఉగ్రవాదులను ఉపేక్షించే పరిస్థితి లేదు. అట్లాగే భారత ప్రభుత్వంతోని సహకరిస్తూనే వారి వైఫల్యాలను ఎత్తి చూపే బాధ్యత కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అయితే పహల్గామ్లో ఏదైతే సందర్భం జరిగిందో అది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యము. ఆర్మీకి ఎటువంటి సంబంధం లేదు. ఆర్మీ చాలా స్ట్రిక్ట్గా పనిచేస్తుంది, వాళ్ళు నిబద్ధతతోనే పనిచేస్తున్నారు. కానీ కేవలం రాజకీయ అంశాల దృష్ట్యానే కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే ఇట్లాంటి సందర్భం జరిగింది. చాలా రీసెంట్గా మాజీ ఆర్మీ చీఫ్ చెప్పినటువంటి మాటను మీకు ఇక్కడ గుర్తు చేస్తున్నా. గత 3 సంవత్సరాలుగా ఆర్మీ రిక్రూట్మెంట్ జరగలేదని వారు ఎంత స్పష్టంగా చెప్పారో ఇవన్నీ కూడా వాళ్ళ వైఫల్యాలు. అగ్నివీర్ అనేది ఒక వైఫల్యము. ఇట్లాంటి వైఫల్యాలన్నిటిని కూడా దేశం నిలబడి ప్రశ్నించిన ప్రతిసారి కూడా ఇట్లాంటి దాడులే జరుగుతున్నాయి. కాబట్టి దేశ ప్రజలు కూడా ఈరోజు మేల్కొన్నారనే మేము అనుకుంటున్నాం. భారత ప్రభుత్వంతో కాంగ్రెస్ పార్టీగా, ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఖచ్చితంగా సహకరిస్తూనే భారత ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను మేము ఇక్కడ పాటిస్తాం. అట్లానే ముస్లింలను తీవ్రవాదులుగా మేము గుర్తించాము. తీవ్రవాదులు ఎవరు ముసుకేసుకొని ఉన్నారో వాళ్ళని పట్టుకునే ప్రయత్నం అయితే పూర్తి స్థాయిలో చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా ప్రభుత్వం రెడీగా ఉంది. గుర్తించడం ఎలా అంటారు సార్ వాళ్ళని వీళ్ళని? ప్రభుత్వం దగ్గర అనేకమైనటువంటి వ్యవహారాలు ఉంటాయి. ఎట్లా గుర్తించాలనే టెక్నిక్ ఉంటుంది. ఆ టెక్నిక్ అది దేశ భద్రతకు సంబంధించింది. కాబట్టి బహుశా మనం మీడియాలో చెప్పకపోవడమే మంచిది. ఎందుకంటే మనం మాట్లాడింది మన దేశ ప్రజలతో పాటు శత్రువులు కూడా మన వీడియోల్ని చూసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎలా కనిపెడతారనేది మనం బయట పెట్టకపోవడమే మన సమగ్రతకు. నమస్తే. వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. ఈరోజు మనతో పాటు కాంగ్రెస్ పార్టీ లీడర్ సామ్యూల్ కార్తిక్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? సార్ రీసెంట్‌గా ఏదైతే పహల్గామ్‌లో అటాక్ జరిగిందో, ఈ అటాక్ వల్ల యావత్ భారతదేశమే వణుకుతుందని చెప్పొచ్చు. సో, మరి దీనికి సంబంధించి కేంద్రం నుంచి మన తెలంగాణ గవర్నమెంట్‌కి అయితే ఆదేశాలు వచ్చాయని చెప్పొచ్చు. రేవంత్ రెడ్డి గారికి ఏంటి అంటే ఎక్కువ శాతం హైదరాబాద్‌లో ముస్లిమ్స్ ఉన్నారు. అందులో పాకిస్తానీ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎంక్వైరీ చేసి పాకిస్తాన్ పంపించేయమని అయితే ఆదేశాలు వచ్చాయి. మీరేం చెప్తారు సార్ దీని గురించి? అయితే ఈ యొక్క దాడి విషయంలో
ప్రాణాలు కోల్పోయిన వారికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, దేశంపైన ఇట్లాంటి దాడి జరగడం అనేది చాలా అమానుషమైనటువంటి ప్రక్రియ. అయితే ఈ దాడి జరగడానికి వాళ్ళు సక్సెస్ అయినారు అని చెప్తున్న వాళ్ళు, మనం ఫెయిల్ అయినాము, మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఫెయిల్ అయింది, చాలా ఛానల్సు అనేకమైనటువంటి వేదికల పైన భారత్ పైన ఉగ్రవాదుల దాడి జరిగే అవకాశాలు ఉన్నాయి అని పలుమార్లు హెచ్చరించినప్పటికీ కూడా నిమ్మకు నీరెత్తినట్టు భారతదేశం అంటే మాది కాదు, వేరేది ఎక్కడో దేశం ఉందంట అనే విధంగా, నేను భారతదేశానికి సంబంధించినటువంటి ప్రధానిని కాదు, హోంశాఖ మంత్రిని కాదు, నేను వేరే గుజరాత్కో లేకపోతే ఇంకెక్కడికో అంటే భారతదేశానికి మాకేం సంబంధం లేనట్టు వ్యవహరించినటువంటి బీజేపీ పార్టీ ఈరోజు వాళ్ళ చేతగాంతనాన్ని నేషనల్ ఇష్యూగా చూపించి దాని వెనుక దాక్కునే ప్రయత్నం చేస్తుంది. అయితే ఇట్లాంటి కుట్రలు, రాజకీయ కుట్రలు బీజేపీ పార్టీ ఎన్ని చేసి బతకాలని చూసినప్పటికీ కూడా ఈ దేశ సమగ్రతకు సంబంధించినప్పుడు సిడబ్ల్యూసిలో మా నాయకుడు రాహుల్ గాంధీ గారు, అట్లాగే పార్టీ అధ్యక్షులు, సిడబ్ల్యూసి మెంబర్స్ అందరూ కూడా వారు ఎటువంటి కండిషనల్గా భారత ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి పూర్తి స్థాయి మద్దతు ఇవ్వడానికి రాహుల్ గాంధీ గారు ఆ యొక్క మీటింగ్లో మాట్లాడిన సందర్భాన్ని గుర్తు చేస్తూ, నేను వ్యక్తిగతంగా ముస్లిమ్స్ అందరూ ఉగ్రవాదులని, ముస్లిమ్స్ అందరూ కూడా పాకిస్తాన్కి చెందిన వాళ్ళని నేనైతే అనను. ఒకవేళ ముస్లింలో ఎవరైనా అట్లాంటి ముసుకేసుకొని పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళు, లేదు అంటే పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళు అనేదానికన్నా ఉగ్రవాదకు సంబంధించినటువంటి వాళ్ళు ముస్లిం ముసుగులో ఎవరైనా బతుకుతుంటే ఇక్కడ వాళ్ళను తరిమేయడానికి, చట్టం ముందు నిలబెట్టి వాళ్ళని శిక్షించడానికి మా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. కాబట్టి ఉగ్రవాదులను మా పార్టీ ఎప్పుడు కూడా ఉపేక్షించలేదు. అందుకే మౌలానా అబ్దుల్ మసూర్ని కూడా మేమే చంపేసినాం, అంటే మేమే వారిని పట్టుకున్నటువంటి పార్టీ కూడా మాదే. అట్లాగే కసబ్ని కూడా శిక్ష వేసిన పార్టీ మా పార్టీయే. కాబట్టి ఎక్కడ కూడా ఉగ్రవాదులను ఉపేక్షించే పరిస్థితి లేదు. అట్లాగే భారత ప్రభుత్వంతో సహకరిస్తూనే వారి వైఫల్యాలను ఎత్తిచూపే బాధ్యత కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అయితే పహల్గామ్లో ఏదైతే సందర్భం జరిగిందో అది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యము. ఆర్మీకి ఎటువంటి సంబంధం లేదు. ఆర్మీ చాలా స్ట్రిక్ట్గా పనిచేస్తుంది, వాళ్ళు నిబద్ధతతోనే పనిచేస్తున్నారు. కానీ కేవలం రాజకీయ అంశాల దృష్ట్యానే కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే ఇట్లాంటి సందర్భం జరిగింది. చాలా రీసెంట్గా మాజీ ఆర్మీ చీఫ్ చెప్పినటువంటి మాటను మీకు ఇక్కడ గుర్తు చేస్తున్నా. గత 3 సంవత్సరాలుగా ఆర్మీ రిక్రూట్మెంట్ జరగలేదని వారు ఎంత స్పష్టంగా చెప్పారో ఇవన్నీ కూడా వాళ్ళ వైఫల్యాలు. అగ్నివీర్ అనేది ఒక వైఫల్యము. ఇట్లాంటి వైఫల్యాలన్నిటిని కూడా దేశం నిలబడి ప్రశ్నించిన ప్రతిసారి కూడా ఇట్లాంటి దాడులే జరుగుతున్నాయి. కాబట్టి దేశ ప్రజలు కూడా ఈరోజు మేల్కొన్నారనే మేము అనుకుంటున్నాం. భారత ప్రభుత్వంతో కాంగ్రెస్ పార్టీగా, ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఖచ్చితంగా సహకరిస్తూనే భారత ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను మేము ఇక్కడ పాటిస్తాం. అట్లానే ముస్లింలను తీవ్రవాదులుగా మేము గుర్తించాము. తీవ్రవాదులు ఎవరు ముసుకేసుకొని ఉన్నారో వాళ్ళని పట్టుకునే ప్రయత్నం అయితే పూర్తి స్థాయిలో చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా ప్రభుత్వం రెడీగా ఉంది. గుర్తించడం ఎలా అంటారు సార్? ప్రభుత్వం దగ్గర అనేకమైనటువంటి వ్యవహారాలు ఉంటాయి. ఎట్లా గుర్తించాలనే టెక్నిక్ ఉంటుంది. ఆ టెక్నిక్ అది దేశ భద్రతకు సంబంధించింది. కాబట్టి బహుశా మనం మీడియాలో చెప్పకపోవడమే మంచిది. ఎందుకంటే మనం మాట్లాడింది మన దేశ ప్రజలతో పాటు శత్రువులు కూడా మన వీడియోల్ని చూసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎలా కనిపెడతారనేది మనం బయట పెట్టకపోవడమే మన సమగ్రతకు